న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై భారస తప్పుడు దోవ పట్టిస్తుందన్న విమర్శ. ధరణి ఇక భూమాత పోర్టల్ పేరు మార్పునకు ప్రభుత్వ స్వీకారం. రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం. ఇక నుండి ధరణి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత అనే పోర్టల్ను తేవదందుకు ముందుకొచ్చింది. నేడు అసెంబ్లీలో క్రీడా వార్సిటీ బిల్లు, పర్యాటక విద్యా విధానంపై స్వల్పకాలిక చర్చ, పునః ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు, మంత్రి మండలి భేటీ కానుంది. 7 కొండల వాడి దర్శనానికి ఎన్నెన్ని దారులో, జమిలీ బిల్లుపై పునరాలోచన, నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ కొత్తదేమీ కాదు. అమిత్ షా. జమిలీ ఎన్నికలు అనేది కొత్తదేమీ కాదు. దేశ అభివృద్ధి కోసం జమిలీ ఎన్నికలు తెస్తున్న మన కేంద్ర ప్రభుత్వం. జమిలీ ఎన్నికల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఏకకాలంలో ఒకే ఎన్నిక జరుగుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికల కోసం ఇండియా ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దానికి ప్రతిపక్షాలు సపోర్ట్ ఇవ్వాలని కేంద్రం కోరుతున్నది. RRR దక్షిణ భాగం పనులకు కేంద్రం సిద్ధం. భూసేకరణతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. సీఎం ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం రాష్ట్రం మధ్య చర్చ. RRR దక్షిణ భాగం పనులకు కేంద్రం సిద్ధం. భూసేకరణకు అనుమతి ఇవ్వాలి మరియు ముందుకు రావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. అనుభవ రాహిత్య అసమర్థతతో అన్ని రంగాలలో రాష్ట్రం వెనుకబాటు. రవాణా ఆదాయం నీరుకుండ కంటే కిందికి. రేవంత్ రెడ్డివి బెదిరింపు రాజకీయాలు. తనలానే అందరూ జైలుకు వెళ్లాలని కక్ష. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం తీరు. తెలంగాణ అన్ని రంగాలలో గాలికి వదిలేసి అభివృద్ధి దిశలో పోకుండా దిగజారే స్థితిలో ఉందని మరియు బెదిరింపులకే పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి సాధిస్తలేడు. ఆయన లాగానే మేము కూడా జైలుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నాడని కేటీఆర్ గారు ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. టీపీసీఎస్ టీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుబాబు. పాట ఉన్నన్ని రోజులు గద్దర్ సజీవం. అర్ధ శతాబ్దపు పోరాట యోధుడు గద్దర్ జీవిత చరిత్రను డాక్యుమెంటరీ చేయాలి. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. పాట ఉన్నన్ని రోజులు గద్దర్ సజీవంగా ఉంటాడని మరియు అర్ధ శతాబ్దపు పోరాటంలో కూడా గద్దర్ గారు నిలిచిపోతాడు. తెలంగాణలో కూడా గద్దర్ అనేది ఒక విలువ. ఎప్పటికైనా గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడని మరియు ఇవాళ సిద్దిపేటలో విగ్రహ ఆవిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు గారు కోరడం జరిగింది. రాజన్న కోడలను కోతకివ్వడం దారుణం. దేవుడి సొమ్మును దోచేస్తున్న పాలకుడు. ఓ సొసైటీకి 60 కోడలు ఇవ్వాలన్న మంత్రి సురేఖ. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. మీడియాతో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. రాజన్న కోడలను కోతకి ఇవ్వడం అనేది ఇది దారుణం. అంటే దేవుని కాడున్న గోవులతో కూడా రాజకీయమా? అంటే సొమ్ము కోసం ఎంతకైనా తెగిస్తారా? మరియు దేవుని సొమ్ము ఇట్లా కోతకిచ్చి దాన్ని సొమ్ము చేసుకోవడం ఇది ఎంతవరకు న్యాయం? ఈ ప్రభుత్వం మంత్రివర్గానికి కేసీఆర్కు టీపీసీసీ లేఖ, చీఫ్ లేఖ రాయడం జరిగింది. అంటే టీపీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. మేము చేస్తున్న ప్రభుత్వ పనులకు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ ప్రశ్నించకూడదని లేఖ రాయడం ఇది ఎంతవరకు సబబు? ప్రతిపక్ష హోదాలో కూకొని ప్రభుత్వంపై ప్రశ్నిస్తే మీరు లేఖలు రాయడం ఇది సబబేనా? ప్రజల పక్షాన మాట్లాడరా? ఆ రోజు మీరు కాంగ్రెస్లో ఉండి కూడా ప్రభుత్వం పైన మాట్లాడడం జరిగింది, ప్రతిపక్షంలో ఉండి. ఇవాళ అదే ప్రతిపక్ష హోదాలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడితే తప్ప ఇది మీకు ఎంతవరకు సబబని టీఆర్ఎస్ పార్టీ అడగడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ తేవడానికి ముందుకు వస్తాను.